विद्यार्थियों, गुड मॉर्निंग ऑल ऑफ यू। अ, आज मैं आपको हिंदी साहित्य के इतिहास के बारे में मैं बताती हूँ। हिंदी साहित्य का इतिहास आपका इस थर्ड सेमेस्टर में दूसरा यूनिट है। इस यूनिट में आपको ज़रूर हिंदी साहित्य का हिंदी साहित्य में जो भक्तिकाल है, उस भक्तिकाल के बारे में आपको पढ़ना पड़ता है। और ज्ञानाश्रय शाखा के कबीरदास के बारे में और प्रेमाश्री शाखा के जायसी के बारे में आपको पढ़ना पड़ता है। पर आपको पूरा हिंदी साहित्य के बारे में एक बार आपको सुनना पड़ता है। इसलिए आपको हिंदी साहित्य का इतिहास को हिंदी साहित्य का इतिहास के काल विभाजन को आपको मैं पहले बताती हूँ। पूरा विवरण, पूरा जानकारी आपको ज़रूर मालूम होना है। आपको हिंदी साहित्य का इतिहास का पूरा जानकारी ज़रूर है, क्योंकि हर कॉम्पिटिटिव एग्ज़ाम्स में जो भी बिट्स आपको आता है, वे सभी बिट्स हिंदी साहित्य से ही संबंधित रहता है। इसलिए आपको हिंदी साहित्य का इतिहास का पूरा जानकारी मैं आपको देती हूँ। హిందీ సాహిత్యక ఇతిహాస్. మీకు హిందీ సాహిత్యక ఇతిహాస్ అని మన యొక్క థర్డ్ సెమిస్టర్‌లో ఇది ఒక యూనిట్ మాట. హిందీ సాహిత్యక ఇతిహాస్‌లో మీకు 4 కాలాలని ఉంటాయి. ఆ 4 కాలాల్లో భక్తి కాలం గురించి మీరు కంపల్సరీ చదవాలి. అలాగే జ్ఞానాశ్రయ శాఖ కబీర్ దాస్ గురించి, ప్రేమాశ్రయ శాఖ జాయసి గురించి మీరు చదవాల్సి ఉంటుంది. అసల హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇక్కడ అసల హిందీ అంటే ఒక భాష. సాహిత్య అంటే సాహిత్యం. అంటే ఏదైనా ఒక భాషలో పుస్తకాలు రచించబడ్డం. సహితస్య భావః సాహిత్యం. అంటే సాహిత్ అంటే మంచితో కూడి ఉన్న అని విషయం అని అర్థం. భావం అని అర్థం. అంటే ఏంటి? పుస్తకాలన్నీ కూడా మనకి జ్ఞానాన్ని అవి జ్ఞాన్ కే భండార్ హై. అవి జ్ఞానాన్ని కల్పించేవి. అవి జ్ఞానంతో నిండి ఉన్నవి. అది మంచితో కూడుకున్నవి. అలాంటియన్నీ కూడా సాహిత్యం అనే మనం చెప్తాం. ఈ యొక్క ఏ భాషలో అయితే సాహిత్యం రాయబడుతుందో దాన్నే హిందీ సాహిత్యం అంటాం. మరి ఇతిహాస్ అంటే ఏంటి? ఇతిహాస్ అంటే చరిత్ర. చరిత్ర అంటే మీకు గత హిందీ భాషలో ఈ పుస్తకాలు రాయబడడం ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? అసల చరిత్ర, హిందీ సాహిత్యం యొక్క చరిత్ర చెప్పేదాన్నే హిందీ సాహిత్యక ఇతిహాస్ అంటారు. అంటే హిందీ భాషలో ఏ పుస్తకాలైతే రాయబడ్డాయో, ఆ పుస్తకాలు ఎప్పటినుంచి రాయబడ్డాయి? ఎవరు రాశారు? వాళ్ళు ఏ పుస్తకాలు రాశారు? ఏమేమి రచనలు చేశారు? ఆ రచనల గురించి ఆ యొక్క రచనల యొక్క హిస్టరీని తెలియచెప్పేదే హిందీ साहित्य का इतिहास। कई विद्वानों ने हिंदी साहित्य को लिखा और लिखने का प्रयत्न भी किया। कई विद्वानों ने पहले एक फ्रेंच विद्वान ग्रियर्सन ने हिंदी साहित्य का इतिहास लिखना शुरू किया। वे लिख लिया। बाद में महावीर प्रसाद द्विवेदी, आचार्य हजारी प्रसाद द्विवेदी और रामचंद्र शुक्ल, डॉक्टर नगेंद्र, कई लोगों ने हिंदी साहित्य के इतिहास को लिखा। पर सभी लोगों का इतिहास में इन सभी लोगों का इतिहास में अ, रामचंद्र शुक्ल से रचित हिंदी साहित्य के इतिहास आसानी से हम समझ सकते हैं। वे वे तो पूरे विवरण से हिंदी साहित्य को विभाजन किया है, क्योंकि ये हिंदी साहित्य कब शुरू हुआ, हिंदी में किताब लिखना कब शुरू हुआ कि सन 1950 में हिंदी साहित्य का लिखना शुरू हुआ। మీకు చూడండి. అసల హిందీ సాహిత్యక ఇతిహాస్ ఈ పుస్తకాలని, ఈ ఇతిహాసాన్ని చాలామంది రాశారు. రాసినా గానీ వాళ్ళలో చాలామంది అంటే గ్రియర్సన్ అని ఒక ఫ్రెంచ్ విద్వాంస్ గ్రియర్సన్ అని, తర్వాత ఆహ్, మహావీర్ ప్రసాద్ ద్వివేది, ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది, డాక్టర్ నగేంద్ర తర్వాత చాలామంది ఈ యొక్క హిందీ సాహిత్యాన్ని రాశారు. కానీ పూర్తి వివరణగా రాసింది ఎవరు అంటే రామచంద్ర శుక్ల అనే చెప్పొచ్చు. ఈయన ఆ పుస్తకానికి హిందీ సాహిత్య ఇతిహాస్ అని చెప్పి 1929లో రాశారు. ఈయన ఎందుకంటే చాలామంది రాశారు. కానీ అది క్లారిటీగా అర్థం అవ్వలేదు. కానీ ఈయన మటుకు చాలా క్లియర్‌గా వర్ణించి చెప్పారు.
ఎప్పటినుంచి అంటే 1050 సంవత్సరంలో మన హిందీ భాషలో పుస్తకాలు రాయడం స్టార్ట్ అయినాయి. 1050 సంవత్సరం నుంచి ఇప్పుడు 2000 వరకు అనుకుందాం. సపోజ్ 2020, 2010 వరకు అనుకుంటే 950, 960 సంవత్సరాల చరిత్రని రాయాల్సొచ్చింది. ఆ చరిత్రని ఈయన రాశారన్నమాట. అయితే అది చదువుకోవడానికి వీలుగా మనకి వివరణగా క్లియర్‌గా ఆయన ఉండాలనే ఉద్దేశంతో అది ఆ చరిత్రని 4 భాగాలుగా విభజించారన్నమాట. ఎప్పుడు 1050 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న 2020 వరకు ఉన్న కాలాన్ని అంటే సపోజ్ 2020, 2010 లేకపోతే 1900 వరకు అనుకోండి. ఈ 1900 వరకు ఈయన ఈ మొత్తం హిందీ సాహిత్యాన్ని రాశాడు. 1929లో ఇది వచ్చింది ఈయన బుక్కు. 1900 వరకు ఉన్న సమయం వరకు ఈయన రాశారన్నమాట. రాసిన దాన్ని హ్మ్. క్లియర్ కోసం అని చెప్పి ఈయన ఎ 4 కాలాలుగా విభజించారన్నమాట. ఈ హిందీ సాహిత్యాన్ని 4 కాలాలుగా విభజించారు. रामचंद्र शुक्ल ने हिंदी साहित्य को 4 काल विभागों में विभाजित किया है। वो तो विभाजित किया है, फिर किस प्रकार विभाजित किया है? ये तो इन 4 काल विभागों में मैंने इस काल विभाजन प्रवृत्ति के आधार पर विभाजन किया है। అని ఇక్కడ చూడండి 4 కాలాలుగా విభజించారు. ఓకే. 4 కాలాలుగా విభజించారంటే ఎలా విభజించారు? प्रवृत्ति के आधार पर यानी प्रवृत्ति माने क्या है? माने एक प्रकार की रीति माने जहाँ एक जैसा वातावरण मिलता है माने एक जैसा विषय मिलता है, उस विषय के आधार पर रामचंद्र शुक्ल ने हिंदी साहित्य के इतिहास को 4 काल विभागों में विभाजित किया है। అంటే ప్రవృత్తికి ఆధారపడి ప్రవృత్తి ఏమంటే ఇక్కడ అప్పటి సమయంలో ఎక్కువగా ఏ విషయం మీదైతే రచనలు రాయబడ్డాయో ఆ విషయాలను ఆధారంగా చేసుకొనే ఈయన రామచంద్ర శుక్ల్ ఏంటంటే ఆ యొక్క సమాజాన్ని 4 భాగాలుగా విభజించారన్నమాట. ఈ 950 సంవత్సరాల చరిత్రని 4 భాగాలుగా విభజించారు. ఎలాగా? उस समय जो परिस्थितियाँ हैं, उस परिस्थितियों के अनुसार कवियों ने जिस विषय को लेकर वर्णन किया है, उसी विषय को लेकर ఈ రామచంద్ర శుక్ల్‌ని హిందీ సాహిత్య को 4 కాల విభాగం में విభాజిत किया है. అప్పటి యొక్క సమాజ వాతావరణంలో ఎక్కువగా ఏ సమాజంలో ఏ విషయం అయితే ఎక్కువగా ఉందో, ఏ విషయాన్నైతే ఎక్కువగా ఆధారంగా చేసుకొని కవులు తమ రచనలు రాసారో, ఆ రచనల ఆధారంగానే హిందీ సాహిత్యాన్ని 4 కాలాలుగా ఈయన రామచంద్ర శుక్ల విభజించారన్నమాట. అయితే మరి ఎలాగా? అంటే చెప్పాలి అంటే ఆ యొక్క మొదటి 1050 సంవత్సరం నుంచి ఇంచుమించు 1375 వరకు ఒక కాలముని విభజిస్తే, ఆ కాలంలో ఏంటంటే ఎక్కువగా రాజులు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. ఆ యుద్ధాలు చేసుకుంటూ ఉండడం వలన వాళ్ళంతా కూడా తమ ప్రతాపాన్ని చూపించుకుంటూ ఉండేవారు. చూపించుకోవడానికి యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అందుకనే ఆ ఆస్థానంలో ఉన్న కవులు కూడా తమ రాజు యొక్క చేసిన యుద్ధాలనే తమ యొక్క పుస్తకాల్లో రాసేవారు. అందుకనే ప్రతాపం గురించి నేను వీరుడిని, వీరుడిని అనే ప్రతాపం గురించి ఉంది కాబట్టి, వీరత్వం గురించి ఉంది కాబట్టి, వీరరసాన్ని ఎక్కువగా వాడారు కాబట్టి, ఆ కాలానికి ఈయన రామచంద్ర శుక్ల్ వీరగాథ కాలని పేరు పెట్టారు. उस समय माने 1000 हिंदी साहित्य के पहला काल को क्या नाम दिया रामचंद्र शुक्ल ने? आदिकाल नाम दिया। आदिकाल माने जो भी काल पहला रहता है, पहला जो काल आरंभ होता है उसको क्या कहते हैं? आदि। आदि माने आरंभ का काल। आदिकाल का नाम रखा और इसका दूसरा नाम भी रामचंद्र शुक्ल ने दिया। उसका नाम क्या है? वीरगदा काल। वीरगदा काल क्यों रखा? क्योंकि उस काल में सभी राजाएँ आपस में लड़ते रहते थे। वे अपना वीर को दिखाते थे, वीरत्व को दिखाते थे। इसलिए उस समय के जो कवि माने दरबार में जो कवि रहते थे, वे कवि अपने राजा के वीर गाथाओं का वर्णन करते थे। इसलिए रामचंद्र शुक्ल ने इस काल को वीरगाथा काल नाम रखा है। वीरगाथा काल 1000 का समय क्या है? 1050 से लेकर 1375 तक जो समय है, उस समय को रामचंद्र शुक्ल ने वीरगाथा काल रखा है। और दूसरा काल क्या है?
पूर्ण मध्यकाल और पूर्ण मध्यकाल। यह नाम कैसे दिया? क्योंकि इन 4 कालों में 2 अ, दूसरा और तीसरा मध्य है ना, इसलिए पूर्व मध्यकाल और उत्तर मध्यकाल ये नाम दिया। पूर्व मध्यकाल इसका दूसरा नाम भी है भक्तिकाल, क्योंकि उस समय समाज में माने 1375 से लेकर 1700 तक का जो समय है, उस समय को भक्तिकाल नाम दिया। भक्तिकाल क्यों दिया नाम? भक्तिकाल नाम क्यों दिया? क्योंकि उस समय समाज में पूरा భక్తి ही భక్తి है. అంటే భక్తి కాలం పేరు ఎందుకు పెట్టారంటే 1370-1700 వరకు భారతదేశంలో మొత్తం భక్తే నడుస్తుంది. అంత దేవుడిని సమాజంలో అందరూ కూడా ఎక్కువగా దేవుడిని కొలిచేవారు. అందుకని ఈ కాలానికి భక్తి కాలని పేరు పెట్టారన్నమాట. ఆ! ఆ సమయంలో కవులు కూడా భక్తి గురించే వర్ణించారు కాబట్టి, ఎక్కువగా భక్తిపూరితమైన సాహిత్యాన్ని, పుస్తకాలే రాశారు కాబట్టి, ఆ యొక్క కాలానికి భక్తి కాలం పెట్టారు. तो तीसरा क्या है? उत्तर मध्यकाल और इसका दूसरा नाम क्या है? रीतिकाल। रीतिकाल का समय क्या है? 1700 से लेकर 1900 तक. అయితే మూడో కాలం పేరేం పేరు పెట్టారంటే ఉత్తర మధ్యకాల్. ఎందుకు అంటే చెప్పాను కదా! మధ్యకాల్ ఈ 2 కూడా పైన ఈ నాలుగిట్లో మధ్యన ఈ 2 ఉన్నాయి కాబట్టి మొదటి దాన్ని పూర్వ మధ్యకాల్ అని, రెండో దాన్ని ఉత్తర మధ్యకాల్ అన్నారన్నమాట. ఉత్తర మధ్యకాల్‌కి ఇంకొక పేరేంటంటే రీతికాల్. రీతికాలని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఈ కాలంలో ఎక్కువగా లక్షణ గ్రంథాలు రాయబడ్డాయి. లక్షణ గ్రంథాలు మనే రీతి माने क्या है? లక్షణము, పద్ధతి. माने जिस काव्य को जिस प्रकार लिखना है. అంటే ఏ కావ్యాన్ని ఎలా రాయాలి అనేది ఈ కాలంలోనే చెప్పారన్నమాట. మొత్తం కవులందరూ కూడా ఎలాంటి పుస్తకాలు రాశారు? ఏ కావ్యాన్ని ఎలా రాయాలి అనే విషయాన్ని ఎక్కువగా రాశారన్నమాట. అందుకనే ఈ కాలానికి రీతి కాలని పెట్టారు. దీనికి శృంగార కాలం కూడా ఉంటది. ఎందుకంటే ఈ టైంలో సమాజంలో శృంగారం ఎక్కువగా ఉందిమాట. కవులు శృంగారపరమైన రచనలు రాశారు. నెక్స్ట్ లక్షణ గ్రంథాలు రాశారు. లక్షణ గ్రంథాలంటే ఏ కావ్యం ఎలా రాయాలి? లక్షణాలు వివరిస్తూ రాశారన్నమాట. దీని సమయం వచ్చి 1700 से लेकर 1900 तक। और चौथा क्या है? आधुनिक काल और इसका दूसरा नाम क्या है? गद्य काल. ఏ నాలుగోదొచ్చేటప్పటికి आधुनिक काल या गद्य काल. ఎందుకన్నారంటే गद्य काल का नाम क्यों दिया? उस समय गद्य का तब तक पहला वीरगाथा काल, भक्ति काल, रीत काल तीनों में केवल आपको पद्य ही मिलता था। माने पद्य केवल पद्य ही तीनों काल में। लेकिन चौथा काल में गद्य का प्रवेश हुआ। तब तक हमारे भारत में गद्य का गद्य नहीं था, केवल पद्य ही था। जब अंग्रेज लोगों ने अंग्रेज लोगों का आगमन भारत में हुआ, तब भारत में गद्य का प्रवेश हुआ। माने 1900 में क्या हुआ? हमारे भारत में पूरा अंग्रेजों का आक्रमण हुआ। अंग्रेज लोगों ने हमारे भारत में आए और उनका जो गद्य का उपयोग था, उसी उपयोग हमारे भारत में भी प्रवेश हुआ. ఇంకా చెప్పాలి అంటే నాలుగో కాలానికి గద్యకాలం అని పేరు పెట్టారు. ఇది ఎప్పటి నుంచి 1900 వరకు. గద్యకాలం దీనికే ఆధునిక మోడర్న్ యుగం అంటాం. ఎందుకంటే ఈ కాలంలోనే బ్రిటిషోళ్ళు మన భారతదేశానికి వచ్చారు. వచ్చి మన భారతదేశం మీద పరిపాలన స్టార్ట్ చేశారు. అప్పటి వరకు మనకు మొదటి 3 కాలాల్లో పద్యమే ఉండేది. కానీ ఈ బ్రిటిషోళ్ళు మన భారతదేశంలోకి రావడంతో గద్యం అనేదొచ్చింది. అందుకని గద్య రచయితలు కూడా అంటే అప్పటి వరకు కావ్యాలు ఉండేయల్లా ఈ కాలంలో వచ్చేటప్పటికి గద్యం రావడంతో కథలు, నాటకాలు, తర్వాత కహా కహాని, ఉపన్యాస్, కథలు, నాటకాలు, నావెల్స్ ఇలాంటివి రాయడం అన్నీ కూడా గద్య కాలంలోనే స్టార్ట్ అయినాయన్నమాట. ఈ రకంగా उस समय की जो परिस्थिति है, उस परिस्थिति के आधार पर जो प्रवृत्ति है, उस प्रवृत्ति के आधार पर ही रामचंद्र शुक्ल ने हिंदी साहित्य को 4 काल विभागों में विभाजित किया है. इन 4 कालों का नाम क्या है? पहला काल आदिकाल और उसका दूसरा नाम है वीरगाथा काल और इसका समय है 1050 से लेकर 1375 तक. दूसरा क्या है? भक्ति काल. इसका दूसरा पूर्ण मध्यकाल. इसका दूसरा नाम है भक्ति काल. भक्ति काल का समय है 1375 से लेकर 1700 तक. और तीसरा उत्तर मध्यकाल. इसका दूसरा नाम रीतिकाल और श्रृंगार काल भी है और इसका समय है 1700 से लेकर 1900 तक. और चौथा गद्यकाल.
और इसका दूसरा नाम है आधुनिक काल। आधुनिक काल का समय है 1900 से लेकर अब तक है।